కలత్తూరులో ఇందిరమ్మ బొమ్మ కాడికి నీళ్లు వచ్చినది. ఇందిరమ్మ బొమ్మ సైడు కలత్తూరు మొత్తం నీళ్లు ఎక్కువగా ఇళ్ళల పైకి నీళ్లు చేరింది. కలత్తూరు ప్రతి ఒక్క ఇంట్లోకి ఇప్పుడే ఎంటర్ అయింది. ఇప్పుడే నీళ్లు ఎక్కువగా ఎంటర్ అయింది కలత్తూరులో. కలత్తూరులో ఇప్పుడే నీళ్లు ఎక్కువగా ఎంటర్ అయింది. కలత్తూరులో ఎక్కువగా నీళ్లు ఇప్పుడే. బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళినా, బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళు, బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళు. రే బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళరా. ఎవరికేం కాదు, నువ్వు పైకి ఎక్కు. రే వదిలేసి వెళ్ళరా, వదిలేసి వెళ్ళు, పైకి వెళ్ళిపో. అయ్యా ఇట్టంతా వచ్చేస్తుంది. మిద్దిపైకి వెళ్దాం పోండి, అందరం మిద్దిపైకి వెళ్దాం పోండి. బైకులో ఇప్పటి స్థితి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తామని అసలు అనుకోలేదు, ఊహించలేదు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ముందు వీడియో చూసారు కదా మీరు, చాలా అంటే చాలా ఇబ్బందులు పాలైపోయినట్టుగా ఊరు నిండుగా కూడా నీళ్ళు వచ్చేసినట్టు కనిపించినాయి. ఒక అంతస్తు దాకా అయితే ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. అబ్బా, ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది రాము, ఎక్కడ జరిగిందని మీరు చాలామంది అడిగారు. నేనైతే చిన్న షార్ట్ వీడియోలు పెట్టాను. ఒక వీడియో అయితే ఫుల్గా పెట్టాను అనమాట. దాంట్లో గొడ్డులు అవన్నీ మొత్తం కొట్టుకుపోతున్నాయి. అవన్నీ వీడియోలు పెట్టాను. మీరు చాలామంది అడిగారు ఎక్కడ అనేసి. అందుకని అయితే ఈ వీడియోతో ముందుకైతే వచ్చేసాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోలు కావాలంటే. ఎందుకంటే ఇంకా నాకు తెలిసిన మన ఊరిలో జరిగినటువన్నీ మీకు చెప్తుంటాను. మేము చేసే వీడియోలు కూడా మీకు వస్తుంటాయి అనమాట. సో విషయం ఏంటంటే, మా ఊరి పక్కన కలత్తూరు అయితే ఉన్నదండి. దగ్గరే. ఎక్కడంటే ఇప్పుడు చూడండి, ఒకసారి కనిపిస్తుంది మీకు, అర్థమేంటి చెప్తా. ఇది వెనకాల కనిపిస్తుంది కదా, ఇది కట్టర్ దాటంగానే, అంటే ఏటికలు దాటిన వెంటనే, అంటే సుమారు 1 కిలోమీటరు ఉండదు, తక్కువే ఉంటుంది అనమాట. 1 కిలోమీటర్ కూడా ఉండదు, తక్కువే. అంత దూరం అయితే ఉన్నదన్నమాట కలత్తూరు. ఈ ఊరిలోకైతే నీళ్ళు వచ్చేసేయండి. బాగా నైట్ ఉదయాన్నే 7 గంటలకల్లా వచ్చేసే నీళ్ళు. ఈ గంట తెగిపోయింది అనమాట. మాకు తెలియదు విషయం. మేము అప్పటిదాకైతే ఈ ఊరిలో ఉన్నాము. ఇంకా మన ఊరు వచ్చి ఎక్కడ ఉందంటే దానికి దిగువ భాగంలో ఉన్నమాట ఈ ఊరైతే. కానీ మనది హైట్లో ఉంది, వాళ్ళది కొంచెం డౌన్లో ఉన్నదనమాట. వాళ్ళకి వెనకాలన్నమాట వాళ్ళ ఊరు. కొంచెం అటు ముందుకైతే పైన, అది చెరువు అనేది పైన ఉన్నదన్నమాట, వీళ్ళు డౌన్లో ఉన్నారన్నమాట. అది ఏం జరిగిందంటే 7 గంటలకైతే తెగిపోయింది కట్ట అయితే. ఇంక కట్ట తెగిపోయిన వెంటనే ఉంటాయి నీళ్ళ, ఇంకొచ్చి పడిపోయినాయి నీళ్ళబ్బా. ఎంతమంది పిల్లకాయలు, ఎంతమంది పెద్దోళ్ళు భలే ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్. మొత్తానికి నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఇక్కడ లేను కాబట్టి నాకైతే చెప్పడం కూడా నా మనసు రావట్లేదు. ఎందుకంటే చాలా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు బోలో. ఎలాంటి ప్రమాదం అంటే, అది ఒక ప్రాణాలు కంటే హీనమైన పరిస్థితుల నుంచి బయటపడినట్టుగా అయిపోయింది పరిస్థితి. మేమైతే అప్పుడు పుత్తూరులో ఉన్నామన్నమాట. వీళ్ళ నాన్నలకి అయితే వెళ్ళాము. వాళ్ళ నాన్నలు రమ్మన్నారు అనేసి మేమైతే వెళ్ళాము అక్కడికి. మాకు తెలియదు కదా ఇలాంటి విషయం జరుగుతుంది. ఒకవేళ ఉన్నా కూడా మేము ఎలా కాపాడగలుగుతామండి. ఇంకా నీళ్ళ కాడ కానీ, కరెంటు కాడ కానీ, నిప్పుల కాడ కానీ చలగాటం ఆడకూడదు అంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా మనకైతే మనకు సాధ్యమైనంత వరకు మనం ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. చేయడం కూడా వీళ్ళంత వరకు. మనకి నీళ్ళు స్పీడ్ కదా, అదే స్పీడ్గా దూకుడికి నీళ్ళు స్పీడ్కి ఆగవు అనమాట. అలాగైపోయింది. నాకు ఎప్పుడు వేసిందంటే, అక్కడ నేను ఉన్నప్పుడు విఆర్ఓ మేడం, ఒక మేడం మాకు తెలిసిన మేడం ఉంటే, ఆమె కాల్ చేసింది నాకు. చేసి, రాము ఈ విధంగా మీ ఊరిలో వాళ్ళని ఎవరు బయట రాబాకని చెప్పు, ఈ విధంగా గండి దిగిపోయింది మన చెరువుగా అయితే, రాయల చెరువుగా అయితే, ఇలా పరిస్థితి ఎలాగా అని చెప్పింది. మన ఊరిలో ఎవరికన్నా ఉంటే చెప్పు అని చెప్పింది. మేడం నేనైతే బయట ఉన్నాను, ఈ విధంగా పరిస్థితి అని చెప్పాను. రాము కొంచెం మీ ఊరిలో ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పారు. మేమైతే మా ఊరిలో ఉన్న వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పినాము, ఈ విధంగా బయటకైతే వెళ్ళబాకండి, నీళ్ళు అయితే వస్తున్నాయంట. అంటే
అంట. అప్పటికి ఏంది ఆ నీళ్ళు కరెక్ట్గా 7 గంటలకో 6:30కో తెగిపోయింది. అది తెగిపోయేసరికి ఓ అని సౌండ్ చూసారు కదా మన వీడియోలో. చూడకపోతే ఒకసారి చూడండి. ఇంత ముందుగా ఆవులు అవి కొట్టుకుపోతే పెట్టుకుంటుంది తమ్ముళ్ళు కూడా ఒకసారి చూడండి ఒకసారి. అదే మీకు గుర్తు అనమాట. ఆ వీడియోలు చాలా అంటే చాలా ఘోరం జరిగిపోయింది అబ్బా. అంతే అందరూ ఎక్స్పెక్ట్ చేయలే ఎలా నీళ్ళు వస్తాయని, ఎట్లాంటి ఇబ్బంది అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. చేస్తుంటే ఎట్టో వాళ్ళు దాటినేసి గొడ్లు కాబడనేసి ఉంటారు. నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మొత్తానికి విషయం, ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు అబ్బా. అందుకనేసి నేను చెప్పేది ఒకటే, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు కట్టలు తెగిపోతే మనకేం తెలుసు అబ్బా, తెలియకుండా జాగ్రత్త ఏదైనా సరే. తెలిసి జరిగితే దానికి ప్రభుత్వం కూడా ఏదో ఒకటి తీసుకుంటుంది కాబట్టి తీసుకుంటుంది. మనకి ఆ ప్రభుత్వంకి తెలియదు, మనుషులకు తెలియకుండా అయిపోయింది పరిస్థితి. అంటే అది మొదలే అడవిలో ఉంటుంది అనమాట. అడవిలో నీళ్ళన్నీ పడినాయి దాని మీద, చెరువు మీద. ఇంకా చెరువు కూడా తట్టుకోలేక కట్ట తెగిపోయింది. కట్ట తెగిందే లేట్ అబ్బా. 6:30 కల్లా అట్టే దుమ్సుమైంది. అట్టే అస్సలకి నిజం చెప్పాలంటే నేను ఇక్కడ ఉంటే వీడియో క్లియర్ తీసి పెట్టుంటాను. నేనైతే ఇక్కడ లేను. ఇంత ఘోరం జరిగినప్పుడు నాకైతే ఆ ఊర్లో ఉండబుద్ది కాల. ఆడి నుంచి రావాలంటే నాకైతే దగ్గరలో చిన్న ఏటుకాలు ఉంటాయి కదా, అవి పట్టేసినాయి అనమాట. నీళ్ళు ఎక్కువైపోయినాయి. ఎడబట్టిన వానలు కదా, ఇంక ఈ వానలలో గాయత్రిని ఇక్కడ పెట్టుకుని ఎలా ఉండగలుగుతాం అనేసి నేనైతే మా అత్త వాళ్ళకి అయితే వెళ్ళిపోయినాను. అక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళు పిలిచారు. ఇంకా సుజన్ ఆడికి వెళ్ళింది అనమాట. సుజనాన్ని బడికి తీసుకుపోతాను వచ్చిన వానలు అయితే ఆగినట్టుగా ఆగి పడతా ఉన్నాయి. ఈ సందర్భంలో జరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కలత్తూరు పరిస్థితి అబ్బా. ఇంకా నీళ్ళు రావడం లేట్ అండి. బైకులు, ఆవులు, వాళ్ళకు ఉండే సమస్తం వదిలేసి ఇంకా మిద్దె మీదకి ఎక్కేసారు అంతే. 1వ అంతస్తు మిద్దెలు ఉంటాయి కదా, ఆ మిద్దెలకు సగం దాకా వచ్చేసాయి నీళ్ళు. అంటే దాదాపు 10 అడుగులు 15 అడుగుల దాకా సింపుల్గా వచ్చేసాయి నీళ్ళు. చాలామంది మిద్దెలు ఎక్కేసి ప్రాణాలు కాపాడుకోలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు అబ్బా. అది మామూలు ఇబ్బంది కాదు, మనం చెప్పేది కదా మాటలతో. అది అది చెప్పేదానికి మన తరం కదబ్బా. నీళ్ళు సునామీ ఎలా వస్తుంది అలా వచ్చిందండి. ఇప్పుడు వీడియోకి నేను మాట్లాడే ముందుకు చూసా కదా వీడియోని, ఆ వీడియోలో ఎలా వచ్చింది, సునామీ వచ్చింది. బైకులు వదిలేండి నడుస్తారనమాట. బైకులు ఒక అన్నైతే ఆ బైక్ దాంట్లో వేసుకొచ్చిందంటే భయం వచ్చేసింది అనమాట. ప్రాణాల కంటే బైకులు ముఖ్యం కాదు, మళ్ళీ బతుకున్నప్పుడు మళ్ళీ ఇంకో బైక్ తీసుకొచ్చాను ఎట్లా అనమాట. అట్లాంటి ఇబ్బంది ఈసారి ఫేస్ చేశారనమాట కలెక్టర్లు అయితే. కానీ ఆ టైంలో అంటే ఈ వీడియో ఇప్పుడు పెట్టే టైం కాదు ఈ వీడియోది, అప్పుడు చేసిన వీడియోని. కానీ దీని గురించి సరిగ్గా మ్యాటర్ మాకు తెలియక కామ్గా ఉన్నాము. ఈ మ్యాటర్ అంతా తెలుసుకొని మేము ముందుకైతే వచ్చేసనమాట. అలాగా తెగిపోయింది. ఇంకా నీళ్ళైతే ఊరిలోకి ఎంటర్ అయిపోయినాయి. ఇంకా ఇంట్లో ఉండే వస్తువులు ఏదన్నా బంగారం ఉంటాయి అన్నీ వదిలేసి ఎక్కేసారు మిద్దె మీదకి. అంతే మిద్దె మీదకి ఎక్కేసి బతికేదో చాలరా దేవుడు అనేసి చూస్తూ ఉన్నారు. ఎట్ట నుంచి సహాయం వస్తుందని ఎత్తుకుతూ ఉన్నారు. ఆ టైంలో మొత్తానికైతే నీళ్ళైతే దిగేసి ఇంట్లో ఉన్న గ్యాసులు, ఇంట్లో కూరగాయలు మొత్తం ఏం లేవబ్బా. ఇంకా లోపల గ్యాసులు, పొయ్యిలు గీలు, మంచాలు గించాలు, సోఫాలు గిబ్బాలు, టీవీలు మొత్తం సహా ఒకటిలే. మొత్తం ఎంత మట్టి అయితే ఉన్నదో ఆ చెరువులో, రాయల చెరువులో ఉండే మట్టి అంతా వచ్చి పడిపోయింది ఇళ్ళలో. ఇళ్ళైతే నిండిపోయినాయి. ఏం దిక్కు తెలియని పరిస్థితుల్లో ఎక్కేసారు వీళ్ళు. ఎక్కేసి ఇంకా ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఇట్లా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇంకా నీళ్ళైతే ఇంకా మన ఊరు కనిపిస్తుంది కదా. నేను చాలాసార్లు మన ఊరిలో ఏటుకాలు చూసాను మీకు. ఏటుకాలు అయితే ఫుల్గా పారి మనకు దగ్గర కాట్రపల్లి అనే ఊరున్నదన్నమాట. ఆడ మెయిన్ హైవే ఉంది, అంటే పిచ్చటూరికి కాళేశ్వరం హైవే ఉంది. ఆ హైవే మీద కూడా వచ్చేసాయి నీళ్ళు, ఫుల్ నీళ్ళు. ఆ నుంచి ఇంకా బీరువాలు, ఫ్రిడ్జ్లు, గిజ్జులు మొత్తం A to Z మొత్తం కొట్టుకొచ్చేసినాయి. ఇంట్లో ఒక వస్తువు లేకుండా అన్నట్టుగా కొట్టుకొచ్చేసినాయి అన్నమాట. ఇంకా పశువులు అయితే ఎన్ని చనిపోయినాయి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది. అబ్బా చిన్న ఘోరంగా ఆరలేదంటాయి, ఓ నడిచినాయంట. అస్సలు నాకైతే నేను ఫోన్ చేసినప్పుడు వీళ్ళు చెప్తుంటే నాకైతే రావాలని ఏం చేసేది. ఏడబట్టినా ఏడుకాళ్ళలో పట్టేసేది, ఎక్కడ పట్టినా ఏరు పట్టేసేది, రాలని పరిస్థితి కనిపిస్తున్నది నాకు. ఈ టైంలో మనం లేకుండా అయిపోయింది అనిపించేసింది. అంటే నేను ఉండి ఇక్కడ ఏం చేసేది ఏం లేదు, కానీ ఏదో ఒకటి మన దగ్గర పని మనం చేస్తాను అనమాట అని అనిపించేసింది. ఏదో సహాయం చేస్తాను కదా ఏదో ఒకటి కాపాడదాం అనేసి ఒక ఆలోచన వచ్చింది. నేను అప్పటికే రావాలని ఎట్ట ప్రయత్నించిన నా వల్ల కాల. ఎందుకంటే నేను ఆడ బయట ఇరుక్కుపోయినాను. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే కాపాడాలనేసి ఆశ కలిగి ఉన్నప్పుడే వాళ్ళే కాపాడలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఏటుకాలు చూడంగానే బతుకుంటే చాలురా దేవుడు అనిపించేసింది. ఏటుకాలు ఫుల్ ఓ సౌండ్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఎట్ట చెప్తుంది వెనకాల కొంచెం వెనకాల అది వెనక కనిపిస్తుంది కదా, అది మొత్తం నీళ్ళే. ఇప్పుడు మంచులాగా కనిపిస్తుంది మీకైతే, అప్పుడైతే నీళ్ళే మొత్తం. ఈ నీళ్ళలోనే ఇంకా
ఆవులు కొట్టుకొని పోతుంటే మా ఊర్లో వాళ్ళు ఏడ్చారు ఫ్రెండ్స్, మామూలుగా ఏడవలేదు. ఎందుకంటే ఎవరైనా ఆవులే బా, గొడ్లే. ఇక్కడ ఏంటంటే మనుషులు అయితే చెప్పగలుగుతారు, గొడ్డలు పాపము నోరు లేని జీవులు కదా, ఏం చెప్పగలుగుతాయి అబ్బా, నోరు లేని వాటి కాబట్టి ఓ నడుచుకుంటా పోతుంటే మా వాళ్ళు చూడలేక బా, అది ఏడుపులు కాదు, మా అవ్వ ఇంకొక ఆవు ఉన్నది అక్కడ మా అవ్వ అనేసి, ఆమె అయితే ఓ నేడ్చింది. అబ్బా చిన్న ఏడుపులు కదా. ఇంకా చాలామంది నాకు ఫోన్ చేసి చాలామంది చెప్పారు ఈ విధంగా ఎంత ఘోరం అయిపోయింది అనేసి అన్నారు. మా ఊర్లోకి నీళ్ళు వచ్చాయంటే ఇక్కడ మనకి ఏటుకాలు ముందు వచ్చే ఉన్నాయన్నమాట ఇల్లు, ఆ ఇంటి దాకా వచ్చాయంటే నీళ్ళు అయితే. కాగాని ఆ నీళ్ళు వచ్చి మళ్ళీ ఇంకో టెన్షన్ అయితే పుట్టినాయి మాకు. ఏంటంటే మన దగ్గరలో వచ్చి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ పక్క వెనకాల, ఇప్పుడు మన ఊరు వచ్చి ఉండేది ఇక్కడ ఉంటుంది. మన ఊరు అయితే ఉన్నాను కసి, మన ఊరు అయితే వచ్చి ఇక్కడ దీని వెనకాల అయితే అడవి ఉన్నది, అడవి, దాని వెనకాల వచ్చి ఒక చెరువు ఉంది. ఆ చెరువు కానీ దిగింది అనుకో రేపు పరిస్థితి కూడా మంది ఇలాగే ఉంటుంది అనేసి మేము భయపడాము. అది కూడా తెగిపోతుంది, ఆ నీళ్ళు వచ్చి ఇక్కడ పడిపోయినాయి, చాలా జాగ్రత్తగా ఉన్నాను రాము అని చెప్పింది. మాకు ఇంకా హై టెన్షన్ ఎక్కువ అయిపోయింది అబ్బా. ఎందుకంటే మా ఇళ్ళల్లో ఏం లేకపోవచ్చు కానీ ఏదో మేము చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటాం కదా, టీవీలు, ఏదో కుర్చీ, సోఫాలు లేవులే, ఎవరంతా సోఫాలు లేవడా, ఏం మంచాలు గించాలు అవి పోయినా కూడా కొనుక్కోలేమని పరిస్థితి అనమాట మా పరిస్థితి. ఇంకా అవి కూడా కొట్టుకెళ్ళిపోతే భయం వేసింది మాకైతే. ఇంకా కొద్ది రోజుల తర్వాత నీళ్ళు తగ్గిన తర్వాత వస్తాం మేము అనుకున్నాము. నీళ్ళు తగ్గిన తర్వాత వచ్చాము ఈ ఊరికి. వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటే మాకు చాలా అంటే చాలా బాధ వేసింది అబ్బా. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ కలత్తూరు గ్రామానికైతే చాలామంది సహాయం చేశారు. ఇది మేమైతే చాలా సంతోషపడ్డాము. ఇంకా బియ్యం కానీ ఇట్లాంటివి ఇచ్చారన్నమాట. ఇంకొకరికి ఏం వస్తువులు లేవు కాబట్టి మొత్తం సప్లై చేశారు. సో ఎవరైనా సరే మా వంతు మేము కూడా సహాయం చేయాలనుకుంటే ప్లీజ్ సహాయం చేయండి, మాకు కాదండి. ఇక్కడ కలత్తూరు అయితే ఉన్నదన్నమాట. కలత్తూరులో చాలామందికి అయితే ఇబ్బంది పడ్డారనమాట. ఇంకా నీళ్ళు లేక ఇంకా ఉండేటివన్నీ ఇంట్లో ఉన్న గిందులు అన్నీ కొట్టుకుపోయాయి కదా బా. అందుకనేసి ఇప్పటికీ చాలామంది అంటే చాలా వాళ్ళు వచ్చి సహాయం చేశారు. మాకు ఆ విషయం తెలిసింది, కానీ మేమైతే అక్కడ చేరుకులేని పరిస్థితి అయిపోయిందనమాట. మీ వంతు కూడా మీరు ఎవరన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి అడ్రస్ వచ్చేది అంటే కేవపురం మండలం, కలత్తూరు గ్రామం, తిరుపతి డిస్టిక్ అనమాట. కలత్తూరు అంటే కేవపురం చెప్తేనే నేరు కేవపురం దిగేస్తే కలత్తూరు నేరు డైరెక్ట్గా వచ్చేవచ్చు. రోడ్డు సదుపాయం అంతా బాగుంటుంది. కనీసం ప్రభుత్వం అయితే చాలా సహాయపడింది నాకు తెలిసి. ఎందుకంటే మున్సిపాలిటీలను పంపించి ఇళ్లలో ఉన్న మొత్తం చాలా బురద నిండిపోయింది, భయంకరమైన బురద, మామూలు బురద కదండి, మనం చెప్పలేము. మనసు కూడా అంత బురద అంతా ఎత్తేసి నీట్గా ఇంక వాళ్ళు చేసుకుంటా ఇంకా ఇప్పుడు సుమారు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. ఇంకా అది ఎత్తేయాలంటే చాలా రోజులు పడుతుంది. ఇంకొక మనం అనుకోవచ్చు అయిపోద్ది అనేసి. అప్పుడు దాకా వాళ్ళు ఇళ్లలో ఎంత ఉన్నాయో, డబ్బులు పోయి ఉంటాయి, నగలు కూడా పోయి ఉంటాయి, కొట్టుకెళ్ళిపోంటాయి, మొత్తం ఏట్లో కొట్టుకెళ్ళిపోంటాయి, ఎవడు దొరుకుంటాయి మాకు తెలియదు. అంత బాధ అయితే పడినారు. ఇంకైతే ఆవులు ఎద్దులు అయితే చాలా మంది నష్టపోయారు అబ్బా కొన్న వాటన్నిటిని. ఇంకొకటి ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే బైకులు ఈఎంఐలో కొనుక్కొని తెచ్చుకుంటారు కదా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొట్టుకెళ్ళిపోయినాయి కదా బైకులు, వాళ్ళు కూడా ఇంకా బైకులు కొట్టుకెళ్ళిపోయి కానీ చాలా బాధపడుతుంటారు. ఇంకా వాళ్ళు కూడా డబ్బులు కట్టుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు మొత్తానికి. నేనైతే చూసినప్పుడు అయితే బైకులు అయితే కొత్త బండ్లు అండి. ఇంకేం చేసేది, దసరాకి GST తగ్గిందని చెప్పారు. బైకులు ఇంక మనకంటూ ప్రతి ఒక్కరికి సహాయం కావాలి, బైకులు కావాలి. ఎందుకంటే మనం రావాలన్నా రోడ్లకి. ఇంకా కలత్తూరుకి అయితే నాకు తెలిసి బస్సు ఒకటే ఉంటుంది ఎస్ఎల్పురంకి, అది ఒకటే పోద్ది. ఇంకొరప్పుడు బైకులు ఉంటేనే వాళ్ళ పనులు ఉంటాయి కదా, కైలు పనులు కానీ దీనికి తిరుగుతారు కదా, వాటికన్నీ కొనుక్కున్న బైకులు కూడా పోయినాయి, కొట్టుకెళ్ళిపోయినాయి. అన్నీ ఏది లేదు, అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. కానీ ఇంకా అవన్నీ మనం చూసుకుంటే అవ్వదు కదా, నీళ్ళు కదయ్యా, అవి మనం ఎవరు ఆపలేం. అది ఎవరు చేసింది కాదు, ఏం పట్టింది కాదు. ఇంకా అది ఆ టైంకి తెగిపోయింది. మన ఎవరు దేన్ని ఊహించలేము, ఎప్పుడు అనుకోకుండా జరిగింది కాబట్టి. ఇదండి ప్రస్తుతానికి వీడియో అయితే. నాకైతే ఈ రోజుకి ఈ వీడియో మీ ముందుకు వచ్చాననేసి మీకు అన్ని సందేహాలు తీర్చాను అనుకుంటున్నాను. ఇది మీ ఊర్లో వచ్చిందా లేదంటే అక్కడ తీసి పెట్టారు రామని అడిగారు చాలామంది. ఇది మన ఊరు దగ్గరలే, 1 కిలోమీటర్ ఉండదు, పక్కనూరే. అంతే, ఏటు కాలువ ఒక్కటే అడ్డం అంతే. వాళ్ళు మా ఏరియాలోకి వచ్చి తిరుగుతుంటారు, మనం వాళ్ళ ఏరియాలోకి తిరుగుతుంటాము. చాలా మంచి వాళ్ళండి వాళ్ళు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మేము పనికి పోతాం కదా, వాళ్ళకి చాలా బాగా చూసుకుంటారు. అంటే పిలిచి అన్నం పెట్టి ఇలా చేస్తుంటారు. పాపం అలాంటి గ్రామానికే ఇలాంటి పరిస్థితి వస్తుంది, నేను కళ్ళలో కూడా ఉంచలా. సో మొత్తానికి మీరు ఎవరైనా కానీ హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ప్లీజ్.
చాలామంది వచ్చి గుడ్డలు తెచ్చి ఇచ్చారు, బ్యాగులు, స్కూల్ బ్యాగులు. నేను చెప్పలేను కానీ బుక్కులు స్కూల్లో బుక్కులు అన్నీ వెళ్ళిపోయాయంట కొట్టుకుని. నేను కూడా చూసా మొన్న ఏటకాలలో పోయినప్పుడు. బుక్స్ గిక్స్ ఏమి లేవు, అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి అంతే. వాళ్ళకి ఇచ్చిన బ్యాగులు గీగులు మొత్తం యూనిఫామ్ మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి అంతే. ఎందుకంటే ఇప్పుడు బ్యాగులు గీగులు ఎత్తుకునే లోపల ప్రాణాలు ఉంటాయండి, ఉండవు కదా. ఎట్టొచ్చిందంటే అది అంత సడన్గా వచ్చింది నీళ్ళు అంతే. కాబట్టి ఇదే విషయం. ఇంకెవరైనా మీరు అనేది అప్ చేయాలనుకుంటే చేయండి ప్లీజ్. అంతే కాలత్తూరు గ్రామానికి. ఇదే మొత్తానికైతే వీడియో. మీకు ఎలా అనిపించింది ఒకసారి వీడియోని కామెంట్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేసిన వల్ల అనేక మందికి వీడియో పాస్ అవుతుంది, అందరూ చూస్తారు. అంటే మీరు వీడియో లైక్ చేస్తేనే అనేక మందికి చేరుస్తుంది యూట్యూబ్. వాళ్ళందరూ చూసి వాళ్ళంతా వాళ్ళు సహాయం చేస్తారండి. ఇది నా నుంచి చిన్న రిక్వెస్ట్. అయితే మీరు దయచేసి నేను చేసే రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా మీరు సేకరిస్తారనుకుంటున్నా. నేను మాట్లాడిన తప్పులు పొరపాట్లు నాకు క్షమించండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.